నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇక్కడ తెలంగాణ నుంచి కేసీఆర్ అక్కడ ఏపీ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇద్దరి మధ్యన స్నేహం ఉందని అందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మరొకసారి ఈ అంశం ఏంటంటే ఢిల్లీకి వెళ్ళే అంశం మళ్ళీ ప్రూవ్ చేస్తుంది అయితే ఇక్కడ మోదీ గారు వీళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా సో ఇది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కేసీఆర్ జగన్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఏపీలో ఏమో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఏమో ఢిల్లీ వెళ్ళడానికి మోదీ గారు అపాయింట్మెంట్ అడిగారు అండ్ మన కేసీఆర్ ఏమో ఢిల్లీ వెళ్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సో ఇద్దరు సడన్ గా ఒకటే టైంలో ఢిల్లీ వెళ్ళి అక్కడ మోదీ గారిని కలవడానికి గల కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్ మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా పునరేకీకరణ జరుగుతుందమ్మా ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవటం అనేది ప్రాధాన్యత గల అంశం తెలంగాణలో ఇప్పుడు ఈయన ఓడిపోయాడు కాబట్టి తన పరిస్థితిని పటిష్టపరచుకోవటానికి ఏదో ఒక రకమైన రాజకీయంగా మార్పులు చేర్పులు జరగాలి లేకపోతే ఇవాళ తను ఒక్కసారి కింద పడిపోయిన పార్టీ ఏదైనా మళ్ళీ నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం అందులో దురదృష్టం ఏంటంటే ఓడిపోయిన వెంటనే మళ్ళీ 3 నెలల లోపే ఇంకొక ఎన్నిక వచ్చేస్తుంది లోక్సభ ఎన్నిక తరుముకు వచ్చేస్తుంది అది ఇంకా క్లిష్టమైన విషయం ఒకసారి ఓడిపోయిన పార్టీని వెంటనే మళ్ళీ ప్రజలు ఆదరించరు అందులోనూ ఈసారి జరుగుతున్న ఎన్నికలు లోక్సభకు జరుగుతున్నాయి మొన్న అసెంబ్లీలోనే ఈయన పరిపాలన బాగాలేదని ఓడించారు ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యుల్ని లోక్సభకు పంపితే మనకి ఏం లాభం వస్తుంది అనేది తెలంగాణ ప్రజలకి రాజకీయ చైతన్యం అయితే ఉంది అంటే లోక్సభకి శాసనసభకి ఉండే మా తేడా ఏంటనేది వాళ్ళకి తెలుసు తర్వాత 2 సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలనని రుచి చూశారు వాళ్ళు రెండోసారి వచ్చేటప్పటికి ఖచ్చితమైన నిర్ణయంతో కాంగ్రెస్ అంత బలంగా అప్పటికి లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉంది తెలంగాణ ఇచ్చిన పార్టీ అవును సార్ అయినా కూడా దాని రాజకీయ ప్రాధాన్యత కోల్పోయి చాలా 3rd ప్లేస్లో సేల్ అవుతుంది అసలు ప్రజలు గుర్తింపు లేకుండా ఒక సరైన స్థానం సంపాదించుకోలేక కష్టపడుతున్న దశలో కాంగ్రెస్నైనా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ వద్దు అని ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు రైట్ అంటే మనం చూసాం ఇప్పుడు వెంటనే లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి లోక్సభలో పోటీ చేసేది ఎవరెవరు బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేషనల్ పార్టీస్ అయ్యి ఈ రెండిట్లో దేనికో ఒకదానికి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది కానీ బీఆర్ఎస్ తెలంగాణలో తప్ప ఇంకెక్కడా కూడా పోటీ చేసి గెలవలేదు తెలంగాణలో కూడా ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇవాళ చాలా అనుమానాస్పదమైన అంశం బహుశా 2-3 సీట్లకు పరిమితమైనా కూడా ఆశ్చర్యం లేదు ఒక్కోసారి తెలంగాణ వాళ్ళకుండా రాజకీయ విఘ్నత వల్ల అసలు చాలా గట్టి నిర్ణయం తీసుకుని ఒక్క బీఆర్ఎస్ కూడా సీటు ఇచ్చిన ప్రయోజనమే ఉంది కావాలంటే ఇంకోసారి బాగా పరిపాలన కాంగ్రెస్ కనుక బాగోకపోతే ఈసారి బీఆర్ఎస్కి అసెంబ్లీకి ఇద్దాం అంతే తప్ప ఇప్పుడు అరకొరగా ఏళ్ళని పంపటం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది రేపు లోక్సభ ఎలక్షన్స్లో అందువల్ల తను ఏమనుకుంటున్నాడంటే కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్తో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేడు ఎందుకంటే కాంగ్రెస్కి ధమ్కీ ఇచ్చి బయటకు వచ్చేసాడు పార్టీకి నేను మీ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి విలీనం చేయకుండా కాబట్టి కాంగ్రెస్ గెలవటం కన్నా ఆయనకి బీజేపీ గెలవటం బెటరు బీజేపీతో అవసరమైతే మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకుని మాకు స్థానికంగా ఎంతో అంత బలం ఉంది ఇప్పటికీను కాకపోతే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు కాబట్టి మీలాంటి జాతీయ పార్టీ అంతకుముందు వాళ్ళు 4 లోక్సభ స్థానాలు గెలుచున్నారు బీజేపీ వాళ్ళు తర్వాత మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బాగా సత్తా చూపించారు తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఒక మోస్తరుగా వచ్చినాయి పెద్ద ఎక్కువ సీట్లు ఏం రాలేదు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మోడీ గారిని మేము మీతో కలుస్తాం ఇప్పుడు సీట్ల విషయంలో ఎక్కువ తక్కువ మాకు పెద్ద పట్టింపు ఏం లేదు ఒకవేళ మీరు ఎక్కువ సీట్లలో పోటీ చేసి గెలిచినా మాకు మంచిదే మేము కూడా గెలిచినా మీకే మద్దతు ఇస్తాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని మీ కూటమిలోకి తీసుకోండి అని అడిగే అవకాశం కేసీఆర్ గారికి ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉనికి ఇప్పుడు నిలబెట్టుకోవాలి ఎంతో కొంత ఒక 8, 5, 6 కనుక సీట్లు తెచ్చుకోగలిగితే ఈ 17లో తనకు కొంత బలం పెరుగుతుంది గుర్తింపు ఉంటుంది ప్రజల్లో ఒకవేళ కనుక మొత్తంగా కనుక స్వీప్ అవుట్ అయిపోయింది అనుకోండి వాషౌట్ అయిపోతే పార్టీ మళ్ళీ చాలామంది నాయకులు ఇప్పటికే
పెద్ద పెద్ద వాళ్ళు పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డిప్యూటీ మేయరు వీళ్ళంతా కూడా ఆల్రెడీ కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకా కొంతమంది మౌనంగా ఉన్నారు, వాళ్ళు కూడా చేరతారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్కి వెళ్ళినా పెద్ద విచిత్రం ఏం లేదు. గతంలో ఆమె కాంగ్రెస్లో మినిస్టర్గా పనిచేసింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో చెల్లి అని ఆయన ఏ పర్యటన అయినా కానీ చేవేళ్ల నుంచి ప్రారంభించేవాళ్ళు. కాబట్టి అలా చాలామంది వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉంది, ఆ భయం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే సార్, ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి జనాలు నమ్మారు. ఎందుకంటే ఎప్పుడైతే కవిత లిక్కర్ కుంభకోణంలో, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయితే జరగలేదో అప్పటి నుంచి ప్రజల్లో ఒక భావన ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, సో ఇందులో వేరే ఏం లేదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, ఒక చీకటి ఒప్పందంలో ఉన్నారని చెప్పేసి జనాలు అయితే నమ్మారు. ఇందులో వాస్తవం లేదంటారా సార్? మరి అది నమ్మారు, నమ్మబట్టే వాళ్ళు ఈసారి బీఆర్ఎస్కి ఇంత పెద్ద గుణపాఠం చెప్పారమ్మా. దాని వలన బీజేపీ కూడా నష్టపడింది. ఇప్పుడు బీజేపీ ఒక రకంగా బీఆర్ఎస్ అన్న ఓడిపోయే దిశలో ఉంది, కానీ బీజేపీ గెలిచే పరిస్థితి ఉండి వాళ్ళు చేసిన కొన్ని స్ట్రాటజికల్ మిస్టేక్స్, ఇప్పుడు కవిత గారి విషయంలో కానీ ఈవెన్ కేసీఆర్ని కూడా మేము అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ చాలా బహిరంగ ప్రకటనలు చేశాడు, చాలా అవినీతి జరిగిందని. కానీ అవేవి కూడా పార్టీ అధిష్టానం కన్సిడర్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు. దానివల్ల బీజేపీ కూడా ఇప్పుడు నష్టపడి ఉంది. అట్లాని వాళ్ళ ఇక్కడ కాంగ్రెస్ కనుక ఎక్కువ సీట్లు కనుక గెలిచే పరిస్థితి వస్తే అది బీజేపీకి నష్టం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నిలవరించాలంటే బీఆర్ఎస్ బలం అవసరం. అక్కడ కొన్ని పార్టీ టికెట్లు సీట్లైనా గెలవగలుగుతారు బీఆర్ఎస్. అదే పార్టీ స్వలాభం కోసం, రాజకీయ లాభం కోసం అయితే వాళ్ళు కలవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్కి అక్కడ అడ్డుకట్ట వేయాలంటే బీఆర్ఎస్ లాంటి లోకల్ పార్టీ, బలమైన పార్టీ అవసరం. బీజేపీకి పెద్ద లేకపోవచ్చు, కానీ బీజేపీకి లోక్సభ ఎలక్షన్ కాబట్టి కొంత కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే గతంలో 4 సీట్లు గెలవటం అంటే చిన్న మాట కాదు. బీఆర్ఎస్ మంచి ఫామ్లో ఉంది అప్పుడు, పీక్లో. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ప్రాంతాల్లో పాకెట్స్లో గట్టి హోల్డ్ ఉంది. ఇప్పుడు కామారెడ్డిలో కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు, ఇద్దరు సీఎం క్యాండిడేట్లు ఓడించి. అట్లా అందువల్ల బీజేపీ తర్వాత జగన్ గారి విషయం వచ్చేటప్పటికి, మోడీ విషయంలో జగన్ గారికి తను ఒంటరి అయిపోయాడు అక్కడ. తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తర్వాత పార్టీలోనూ గతంలో ఉన్నంత పట్టు ఆయనకి లేదు. తర్వాత తను ఏం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చెప్పుకోవడానికి కూడా ఏమీ కనపడతలా. కేవలం ప్రతిపక్షాలను విమర్శిస్తా ఎన్నాళ్ళు ఓట్లు రాబట్టుకుంటాడు. నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాను, ఇంత ఇరిగేషన్కి ఇచ్చాను, ఇన్ని పరిశ్రమలు కట్టాను, ఇంత ఉపాధి కల్పించాను, ఇంత విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, లేకపోతే తర్వాత ప్రజల యొక్క జీవన విధానం నేను పెంచగలిగాను, లేకపోతే ఇన్ని ఇళ్ళు కట్టాను. ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళు కూడా ఈ తెలుగుదేశంలో కట్టిన ఇళ్ళకి రంగులు మార్చి ఇచ్చాడు. అది జనాలకు కూడా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని పట్టుకుని ఎంతో కొంత తను వ్యక్తిగతంగా కేసులు వాటి బయటికి తోడకుండా ఆపుకోవటానికన్నా ప్రయత్నిస్తున్నాడు అనేది రాజకీయ విశ్లేషకులు అంచనా. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులోకి వెళ్తుందని చెప్పేసి మన వార్తలు. జగన్ గారు వెళ్ళి మళ్ళీ మాతోనే పొత్తులోకి ఉండండి అని అడిగితే అది సాధ్యమవుతుంది అంటారా సార్? అది సాధ్యం కాదమ్మా. ఇప్పుడు వ్యక్తిగతంగా మోడీ గారు ఒక్కడో నిర్ణయం తీసుకోండి, అది వాళ్ళందరూ సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఆయన మాతో పొత్తు ఉండమని అడగటంలో తప్పులేదు. మేము సపోర్ట్ చేస్తాను, నాకేమో అసెంబ్లీలో మీకు సపోర్ట్ ఇవ్వండి, నేను లోక్సభ సీట్లు గెలిచి మీకు ఇస్తానని. గతంలో ఇప్పుడు ఆయన 3వ అతిపెద్ద పార్టీగా ఉన్నాడు పార్లమెంట్లో. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆయనకు వ్యతిరేకంగా ఉందని బీజేపీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండటం వల్లనే దూరంగా పెట్టారు. కాబట్టి ఒకసారి అన్ని సీట్లు గెలిచాడు కాబట్టి 22 సీట్లు, ఈసారి 22 సీట్లు గెలుస్తాడని నమ్మకం లేదు. కాబట్టి ఈయన అడగటంలో తప్పు లేదు. ఒకవేళ కనుక వరస్ట్ పరిస్థితిలో వాళ్ళు కలవటానికి ఒప్పుకోనప్పుడు కొన్ని ఈయనకి రాజకీయ ఉపశమనం, అంటే తన మీద ఉన్న పర్సనల్ కేసెస్ విషయంలో ఉపశమనం అడుగుతాడు. ఇక అల్టిమేట్